చెల్లమ్మా, లలితమ్మ ఎందుకు వచ్చిందంటే రేపు మా అమ్మాయికి నిశ్చితార్థం. బొట్టు చెప్పడం ఇప్పటి నుంచే మొదలు పెడుతున్నాం. ఈ కార్యక్రమానికి అందరూ తప్పకుండా రావాలి. అన్నయ్య, మీరందరూ కూడా తప్పకుండా రావాలి. చెల్లెమ్మ సిగ్నల్ ఇచ్చిన తర్వాత రాకుండా ఎలా ఉంటామమ్మా? అత్తయ్య, మీరే ఈ ఇంటి పెద్ద, అంతా దగ్గరుండి మీరే చూసుకోవాలి. సరేనమ్మా. ఇంకా చాలా మంది ఇళ్లలో బొట్లు చెప్పాలి. వెళ్ళొస్తాం. లలిత, పద. వదిన, లలితదిన బొట్టు చెప్పడానికొస్తే ఈ నిశ్చితార్థానికి రాను అంటావేమోనని అందరం భయపడ్డాం తెలుసా? అవునమ్మా, అసలు నీ రియాక్షన్ ఎలా ఉంటుందని అందరూ టెన్షన్. కానీ మొత్తానికి ఒప్పేసుకున్నావు. ఎవరొప్పుకుంది? అదేమిటే, తనకి నువ్వు బొట్టు కూడా పెట్టావు కదా? శుభకార్యం చెప్పడానికి ఇంటికొచ్చినప్పుడు బొట్టు పెట్టి చెప్పడం సంప్రదాయం. కాని నాకు బొట్టు పెట్టడానికి ఆవిడ చెయ్యి వణుకుతోంది. సంప్రదాయం మారకూడదని నేను తనకి బొట్టు పెట్టాను. అత్తయ్య, వేద నిశ్చితార్థానికి మనం వెళ్తున్నట్ట లేనట్ట? ఇంగ్లీష్ సినిమాకి సగంలో వెళ్తే క్లైమాక్స్ ఏమీ అర్థం కానట్టు చెల్లెమ్మ చెప్పింది నాకేం అర్థం కాలేదు. రేంజీ, ఒకసారి లేరా. ఏంటన్నయ్య? మేము పిలుపులు చెప్పడానికి వెళ్తున్నాము. వచ్చేటప్పటికి ఆలస్యం అవ్వచ్చు. నిశ్చితార్థానికి వేదాకి బట్టలు కొనడానికి కూడా టైం లేదు. కాబట్టి మీరిద్దరూ తనని తీసుకెళ్లి నచ్చినవి కొనిపించి తీసుకురండి. అలాగే అన్నయ్య. బాలు, ఇద్దరూ కలిసి బయటికి వెళ్తున్నారు. మళ్ళీ అక్కడ గొడవ పెట్టుకోకండి. ఇక వాళ్ళ మధ్య ఏ గొడవలు రావదునా? పద వెళదాం. వెళదాంరా. ఏంట్రాలుడు వెనక్కి మరీ చూస్తున్నావు? ఆవిడేంటి మన ఇంటికి వచ్చింది? ఇవాళ ఆవిడొచ్చింది, రేపు ఇటు నుంచి ఇలాంటి వెళ్తారు. ఇక ఆవిడ లేదు ఇవిడ లేదు, అంతా సావిడే. రేపు వేద నిశ్చితార్థం కదరా, బొట్లు చెప్పడానికి వచ్చింది.
ఒరేయ్, మీ అమ్మకి బొట్టు పెట్టి మరీ చెప్పిందిరా. అమ్మే ఉంది. తిరిగి మళ్ళీ బొట్టు పెట్టింది. ఒరేయ్, నువ్వెంత వేరనుకున్నా మీ అమ్మ ఎప్పుడు మీ నాన్న సైడేరా. కానీ మీ నాన్న ఆవిడ సైడే. ఇదింతే. ఏంటి ఇంత సీరియస్గా లోపలికి వెళ్తున్నాడు? కొంప తీసి మనమేమి అగ్గుపొలకి వెళ్ళేది కదా. అమ్మా అమ్మా ఏమిటిరా అలా అరుస్తున్నావు? అమ్మా అమ్మా అసలు ఏం జరుగుతుందమ్మా మన ఇంట్లో? ఏమైంది? ఆవిడ మన ఇంటికి ఎందుకు వచ్చింది? అదే చెప్పాను కదరా, వాళ్ళ అమ్మాయి వేద నిశ్చితార్థానికి పిలవడానికి వచ్చిందని. ఆవిడ్ని నువ్వెలా రానిచ్చావమ్మా? ఎలా రానిచ్చావంటావేంట్రా? నువ్వు ఆపుతావా? విష్ణు, పెద్దవాళ్ళతో మర్యాదగా మాట్లాడడం నేర్చుకోమని చాలాసార్లు చెప్పాను. నాకు చెప్తున్నావు, కానీ నువ్వు చేస్తుందేంటి? అసలు మన ఇంట్లో అడుగు పెట్టే అర్హత ఉందా ఆవిడికి? మొన్న ఆవిడ కూతురు నిశ్చితార్థానికి అని చెప్పి ఉన్న డబ్బులన్నీ ఇచ్చి పంపించావు. ఇప్పుడు ఆవిడ డైరెక్ట్ గా ఇంటికే వచ్చేసింది. నీకు ఈ విషయం రేపు చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుస్తుంది. నేను బయటికి వెళ్ళాలా వద్దా? నేనేమైనా ఆడపిల్లనా? రేయ్, ఇలా 4 గోడల మధ్య ఉండిపోవడానికి మగాణ్ణి. కాలేజీకి వెళ్తాను, నలుగురిలో తిరుగుతాను. ఈ విషయం గురించి ఎవరైనా అడిగితే సమాధానం చెప్పగలనా? వాళ్ళ ముందు తలెత్తుకొని తిరగలనా? అందరికీ ఇవ్వాల్సిన మర్యాదల గురించి మాత్రం చెప్తావు, మరి నా మర్యాద గురించి ఆలోచించవేంటి? అది కాదు విష్ణు. అతయ్య ప్లీజ్, నాకు చెప్పడం కాదు. నా బాధ నీకు అర్థమైతే గనక ఈవిడికి చెప్పు.